హే గైస్, డబ్బులు కనిపిస్తుంది 500. ఏమనుకుంటారా? ట్రిమ్మరు, షేవింగ్. యాక్చువల్గా నాకు కాలేజీలో ఏదో ఒకటి ఉంటాయి, అందుకని ట్రిమ్మర్ ఆర్డర్ పెట్టినా. అది ఇప్పుడు అన్బాక్సింగ్ చేస్తాం. సరేనా? ఏం రేట్ అన్బాక్సింగ్ చేస్తాను అనుకుంటాను. ఉన్నాయి కొన్ని వచ్చేసింది మన ట్రిమ్మర్ వచ్చేసింది. అన్బాక్సింగ్ చేద్దామా? లెట్స్ అన్బాక్స్. అది నోవా ట్రిమ్మర్ పెట్టినా. హే గైస్, ఇది నోవా ట్రిమ్మరు. ఒక రోజుకి వచ్చింది. నేను పెట్టిండే రోజు వచ్చింది ఫాస్టెస్ట్ డెలివరీ. అంతకుముందు ఇంకో ట్రిమ్మర్ పెట్టినా. అది మీకు ఇక్కడ డిస్ప్లే ఇస్తా చూసుకోండి. అది నాకు 400 కూడా లేదు, 390 సంథింగ్. అది రాలా. నేను అన్బాక్సింగ్ ఎట్లా చేస్తాను చెప్పి మీకు ఏమైనా డౌట్ ఉంటుందేమో. ఎత్తి కూర్చోడమే, ఎత్తి లేపేయడమే నాకు అలవాటు అంటే నాకు ఇట్లా చేయడం అంటే ఇంట్రెస్ట్. అన్బాక్సింగ్లో అంతా అనిపిస్తుంది. ఒకసారి చెక్ చేసుకుంటా. ఫైనల్లీ హియర్ వీ గో, అవర్ ప్రోడక్ట్ నోవా ట్రిమ్మర్. కనిపిస్తుందా? ఖాళీ డబ్బా ఇది. దీనికి ఎట్లన్నా బొక్కలు పెట్టుకుంటే కూడా ఏమి యూజ్ ఏం లేదు. ఏడన్నా కూర్చుకుంటుంది. ఇట్లాంటి పిచ్చి పనులు చేయొద్దండి. నోవా ట్రిమ్మర్ ఇదే. ఫైనల్లీ మన ట్రిమ్మర్ అయితే వచ్చేసింది. ఎట్లుందో ఇప్పుడు అన్బాక్సింగ్ చూద్దాం. కదలుతాండి, ఏంటంటో కదలుతాండి. దీని ఎంఆర్పి ఏమన్నా ఇచ్చినాడు ఇటు. ఎంఆర్పి 899 ఇది ఇచ్చినాడు. కనిపిస్తుందా? 899. అన్నిటికంటే కష్టమైనది ఏమో తెలుసా? వీడియో రికార్డింగ్ అవుతుందా లేదా అనే ఒక డౌట్ ఉంటుంది. అది చాలా కష్టం. ఇప్పుడు రికార్డింగ్ అవుతుందా లేదా అని చెప్పి మళ్ళీ చెక్ చేసిన తర్వాత తెలుస్తుంది. ఒకవేళ ఇది రికార్డ్ కాలేదనుకో, దానంతా మళ్ళీ ఫస్ట్ ఏం చేయాల్సి వస్తుంది. మాన్యువల్ ఇచ్చినాడు. చదువుకోండి. దేర్ ఇస్ మాన్యువల్. అర్థం చేద్దాం. బాక్స్లో ఏం లేవు. ట్రిమ్మర్ ఆడరా? ట్రిమ్మర్ ఉందా లేదా? ఊరే ఫ్రెండ్స్, ట్రిమ్మర్ ఇలా వీడు ఏదో ఫ్రాగ్రెన్స్ ఇచ్చినాడు. ఆ ట్రిమ్మర్ ఇలా. నా దగ్గర వీడియో ఉంది కాబట్టి సరిపోయింది. ఫోన్ చేస్తాను ఆ కొడుకులకి. ట్రిమ్మర్ ఎందుకు ఇచ్చినాడు ఫ్రెండ్స్? వీడు